ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయటపెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? అంటే ఒక్కటంటే ఒక్కటి చేయకుండా, రైతు డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా చేయకుండా ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన డైలాగులు, చండాలపు మళ్ళీ కూతలు, కారు కూతలు. అందుకే నేను అనేది, ఛాలెంజ్ చేస్తే నిలబెట్టుకునే దమ్ము ఉండాలి. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే అలవాటు, సవాల్ అంటాడు, పారిపోతాడు. కొడంగల్లో 2 సార్లు చేసిండు, ఇప్పటికి 3 సార్లు. జిహెచ్ఎంసీలో మేము గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు 2015లో. మేము గెలిచినాం, 99 కొట్టినాం, పారిపోయినాడు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు 2018లో. ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 3 నెలల్లోనే సిగ్గుదప్పి మళ్ళీ పార్లమెంట్లో నిలబడ్డాడు. మళ్ళీ ఈ మధ్యనే ఒకసారి అన్నాడు, రైతును రాజు చేసుకుని ఎవరో తెలుసుకుందాం రా, దమ్ముంటే రా నువ్వు ప్రెస్ క్లబ్కి అన్నాడు. నేను సరైన పోయి ప్రెస్ క్లబ్లో కూర్చుంటే నేను కళ్ళు కాంపౌండ్కు రాను అని ప్రెస్ మిత్రులను కూడా, మీ ప్రెస్ క్లబ్ను కూడా అవమానించే విధంగా దాని మీద కూడా మాట్లాడినాడు. ఇక ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది, కానీ నేను మీ అందరితో చేస్తున్న ప్రార్థన ఒకటే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ముఖ్యంగా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి గారి మాటలు వింటున్న రైతులు ఎవరైతున్నారో వారు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే వారికి అర్థమైపోయింది, ముఖ్యమంత్రి గారికి సభలు పెట్టడం, అది కూడా ఎకరానికి ఒక సభ, 1 ఎకరానికి రైతు బంధు ఇస్తే దానికి ఒక సభ, సభలు పెట్టడం, రోత మాటలు మాట్లాడడం, బూతులు తిట్టడం తప్ప ఆయనకి ఏమి చేత కాదని అర్థమైపోయింది. ఒకవైపు రైతులు ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి, ఆ యూరియా యాప్ తీసేయండి నాయన, ఏమీ దౌర్భాగ్యం, మా దగ్గర కనెక్టివిటీ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండయి, ఆ యాప్ ఏంది, దాని లొల్లేందని నిజామాబాద్లో, కరీంనగర్లో రైతులు ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం పట్టించుకునే నాదుడు లేదు. ఆదిలాబాద్లో ధాన్యపు కుప్పల మీదనే మన పాండురంగాన్ని రైతు ఆత్మహత్య చేసుకుంటే బోత్ నియోజకవర్గంలో మేము పోయినాం, అందరం మా ఎమ్మెల్యేలు మేము అందరం పోయినాం. పోయి ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి వాళ్ళు కొంత సాయం చేసి, ధైర్యంగా ఉండండి, చచ్చిపోవద్దు, ఇంకో 2 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి రావాల్సిన పరిస్థితి. ధాన్యం కుప్పల మీదనే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పట్టించుకున్న నాదుడు లేడు, పోయి పరామర్శించిన మంత్రి లేడు. మొన్నటిదాకా డైలాగులు కొట్టినాడు ఈయన, ఇదే రేవంత్ రెడ్డి గారు, పెద్ద తీస్మార్ ఖాన్ లాగా కేంద్రం మీద యుద్ధం చేస్తా, ఎట్లా కొనడో చూస్తా, అన్ని గింజలు కొనిపిస్తా చివరి గింజ దాకా అని పెద్ద తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు.